బ్రదర్ జాన్ పాల్ గారి గురించి ముందు నేను వీడియో చేశాను. దానివల్ల చాలామంది కింద కామెంట్స్ పెడుతూనే వచ్చారు. కానీ నేను జాన్ పాల్ గారి మీద ద్వేషంతోనూ, రాజప్రకాష్ పాల్ గారి మీద ఇష్టంతోనూ నేను ఈ వీడియో చేయలేదు. కానీ జాన్ పాల్ గారి మాటలు ఏ విధంగా ఉంటాయో తెలియజేయడం కోసమే నేను వీడియో చేయడం జరిగింది. అయితే జాన్ పాల్ గారు చాలామంది కామెంట్స్‌లో చాలామంది సహోదరులు చెప్పారు. ఏమనంటే, జాన్ పాల్ గారు అలా చెప్పకపోతే ఈ సమాజం మారదు కదా అని చెప్పేసి అన్నారు. కానీ జాన్ పాల్ గారు చెప్పడం తప్పులేదు. బైబిల్‌లో కూడా ఉంటుంది, హెచ్చరించాలి. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని హెచ్చరించడం తప్పులేదు. కానీ జాన్ పాల్ గారు వారి మీద ఇష్టం లేకుండా చేసినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకనంటే అతను కిరణ్ పాల్ గారిని కూడా కన్నింగ్ పాల్ అని తమ్లైన్ పెట్టడం, ఇంకా రాజప్రకాష్ పాల్ గారు ఆ గుండు చేయించుకోవడం వల్ల బొచ్చు పీక్కున్నాడని, ఇలా చాలా మాటలు అంటూనే వస్తున్నారు అతను. కానీ ఒక ఫాస్టర్‌గా జాన్ పాల్ గారు, ఒక ఫాస్టర్‌గా ఉంటున్న జాన్ పాల్ గారు కానీ అటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సహోదరులారా ఒకసారి మీరు గమనించండి. అలాగే ఒక జాన్ పాల్ గారు వాక్యం చెప్తూ కూడా ఇతరులను ఆ పదజాలం అనేది చాలా వ్యంగ్యంగా ఉంటుంది. అసలు అలా మాట్లాడొచ్చా ఒకసారి ఈ వీడియోలో మీరే చూడండి. అతను కిరణ్ పాల్ గారిని ఏ విధంగా కన్నింగ్ పాల్ అని ఏ విధంగా మాట్లాడుతున్నాడో మీరే చూడండి. వాక్యం చెప్పేవాడు కాదు కదా. ఐపీసీ పలానా సెక్షన్ ప్రకారం పలానా వ్యక్తికి ఈ శిక్ష అన్నప్పుడు అది జడ్జి వేస్తున్న శిక్ష లేకపోతే పీనల్ కోడ్ వేస్తున్నటువంటి శిక్ష? పీనల్ కోడ్లో ఉన్నటువంటి శిక్షని జడ్జి ప్రకటించాడు. అలాగే ఒక వ్యక్తి, నువ్వు భక్తుడు అన్నావు కదా, ఆ భక్తుడిగా పిలువబడుతున్నాడు. కాకపోతే ఆ వ్యక్తి చేస్తున్నటువంటి విషయం అన్నది బైబిల్కి వ్యతిరేకంగా ఉంది. దాన్ని నేను చెప్పినప్పుడు తోలనాడడం ఎందుకు అవుతుంది? కన్నింగ్ కిరణ్ పాల్ పదాలతో గారడి చేయకు, మోసం చేయకు. ఈ వీడియోలో చూశారు కదా, చూడండి జాన్ పాల్ గారు ఆ పదజాలం చూడండి ఒకసారి. ఒక సేవకుడుగా ఉంటున్న జాన్ పాల్ గారు ఆ పదజాలం ఎంతవరకు కరెక్ట్ అంటారు సహోదరులారా? ఆ వీడియో ఎంతమంది అన్యజనులు చూస్తూ ఉంటారు. ఇదేంటి ఫాస్టర్స్ వీళ్ళే ఇదే విధంగా ఇలాగే కొట్టుకుని ఉంటున్నారు. అది క్రైస్తవానికి ఎంత అవమానం. అది జాన్ పాల్ గారు గ్రహించాలి. అది మీరు అతనికి తెలియజేయాలి. ఎందుకనంటే కన్నింగ్ పాల్ అని కిరణ్ పాల్ గారు ఒకసారి అతని వాక్యం వినండి. కిరణ్ పాల్ గారు చాలా సానుభూతిగా మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కూడా ఇంటర్వ్యూలో కూడా అతను చాలా ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు. ఎంత కోపగించుకుని తను తగ్గించుకుని మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి కిరణ్ పాల్ గారిని కూడా జాన్ పాల్ గారు కన్నింగ్ పాల్ అని ఇలాగ ఒక సేవకుడు మరొక సేవకుడిని ఈ విధంగా దూషించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సహోదరులారా? హెచ్చరించమని బైబిల్ చెప్తుంది కానీ వాళ్ళని దూషించమని, వాళ్ళని పదజాలంతో దూషించమని చెప్పేసి ఎక్కడ కూడా బైబిల్ మనకు తెలియజేయట్లేదు. కానీ బైబిల్ మనకి ఏం చెప్తుంది? ఇతరులను మనం ప్రేమించాలి. వాళ్ళు మనల్ని ఏం చేసినప్పటికీ కూడా మనం ఇతరులను ప్రేమించాలని చెప్పేసి మనకి బైబిల్ చెప్తుంది. తోటి సేవకుని ప్రేమించడానికి బ్రదర్ జాన్ పాల్ గారికి అంత ఇష్టం చూపించట్లేదు. ఏదో వ్యక్తిగతంగా అతను దూషణ చేస్తున్నాడు కానీ బైబిల్ పరంగా దూషణ చేస్తే కనుక బైబిల్‌లో హెచ్చరించమని ఉంది తప్ప వాళ్ళని దూషించండి, పదజాలంతో ఇష్టానుసారంగా మాట్లాడమని లేదు సహోదరులారా. ఒకసారి ఆలోచించేయండి జాన్ పాల్ గారి యొక్క మాటలు. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి ఒకసారి. అసలు నీకు అర్థం కానీ ఏం మాట్లాడుతున్నావో? ఆ వేదిక ఎక్కేటప్పుడు 90 ఏమైనా వేసుకొని ఎక్కావా? 90 వేసుకొని ఏమైనా ఎక్కావా? సినిమా పాటలు అంటే ఒక తోటి సేవకుడిని మందు తాగొచ్చావా, 90 తాగొచ్చావా, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నావా అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సహోదరులారా? వినండి ఒకసారి. జాన్ పాల్ గారు ఈ మాటలు తగ్గించుకుంటే అతను ఒక అద్భుతమైన సేవకుడిగా అందరి హృదయాల్లో నిలుస్తాడు. లేకపోతే జాన్ పాల్ గారిని ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఇతను తిట్టుకోవడమే. ఎందుకు ఇతను వాక్యాన్ని బాగా చెప్పే ఈ వ్యక్తి ఈ నోరు విషయంలో ఆ పదజాలం అనేది ఇతను తగ్గించుకోగలిగితే కనుక ఇంకా అద్భుతమైన సేవను ఇతను చేయగలడు. లేదు, నేను గుండు కొట్టించుకుంటే గుండెందుకు కొట్టించుకున్నాడని ఒక సెన్సేషను, ఆ గుండు ఎందుకు కొట్టించుకున్నాడని ఇంకొక ఎక్స్ప్లెనేషను, మొత్తానికి టాక్ ఆఫ్ ది టౌన్ లాగా క్రైస్తవ్యంలో రాజ్ ప్రకాష్ పాల్ గుండు గురించి, ఆయన గొరిగించుకున్న బొచ్చును గురించి బోధ జరగాలి, టాపిక్ క్రియేట్ కావాలి, సెన్సేషన్ క్రియేట్ కావాలి. ఇంతే కదా, ఇంతకు మించి పెద్ద రీజన్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఆ బొచ్చును గురించి, ఆ గుండును గురించి ఈ పుణ్య పురుషుడు ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ మానసిక వేదనను బట్టో, కుటుంబ పరిస్థితిని బట్టో, ఆ గుండును కుట్టించుకున్న దగ్గర నుంచి ఎందుకో జాన్ పాల్ గారు దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పుడు అతని ఒక పశ్చాత్తాపంతో తన గుండు చేయించుకుని నా వల్లే మీరు కూడా దీన్ని కొట్టించుకోవద్దని చెప్పాడు. అది అతని వ్యక్తిగత సంబంధం అది. కానీ దాని గురించి కూడా గుండు కొట్టించుకున్నాడు, బొచ్చు గొరిగించుకున్నాడు. ఏంటి ఏంటి మాటలేంటి అసలు? ఒక ఫాస్టర్‌గా ఉండి
అసలు ఈ పదజాలం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించేయండి బ్రదర్ జాన్ పాల్ గారు. జాన్ పాల్ గారు వీడియోలో చెప్తున్న విధంగా రాజప్రకాష్ పాల్ గారు ఆ గుండెను కొట్టించుకుని దాన్ని అందరికీ ఒక హల్చల్‌గా మారాలి. అదొక వైరల్ అవ్వాలని చెప్పేసి అతను జాన్ పాల్ గారు ఎందుకో మరి ఆ వ్యక్తిగతంగా తనను తాను ఊహించేసుకుంటున్నారు. కానీ రాజప్రకాష్ పాల్ గారు అది చేశారులే అలా చేశారని చెప్పేసి ఇతను ఎలా ఊహించుకుంటున్నారు? దాన్ని ఊహించుకుని ఆ భావాలతో ఎలా చెప్పగలుగుతున్నారు? ఇది కరెక్ట్ కాదు జాన్ పాల్ గారు. ఇది కరెక్ట్ కాదు. ఇది వాక్యానుసారమైనది కాదు ఇదైతే. అతనేదో గుండు కొట్టించుకుంటే దానికి మీరెందుకు అంతలాగా మీరు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరొక సేవకుడుగా వాక్యాన్ని బోధించుకుంటూ ముందుకు వెళ్ళాలి గానీ, ఎందుకు మీరెందుకు అంతలాగా పర్సనల్‌గా మీరు ఆ గుండెల గురించి ఫీల్ అవుతూ ఉన్నారు? ఒకసారి ఈ వీడియో కూడా మీరు చూడండి సహోదరులారా. మా తప్పని చెప్పడానికి ఈ కిరణ్ పాల్ వచ్చి ఇప్పుడు నీకు దూపం వేయడం, ఎలివేట్ చేయడం. సర్లే ఇలా మాట్లాడుకుంటూ పోతే మొత్తం చాలా పెద్ద వీడియో ఉంది. ఇంతకీ రాజ్ ప్రకాష్ పాల్ గుండుని, ఆ బొచ్చుని ఎందుకని కిరణ్ పాల్ ఇంతగా సపోర్ట్ చేస్తూ రాజ్ ప్రకాష్ పాల్ని ఇంతగా ఎందుకు ఎలివేట్ చేస్తున్నాడు అంటే, ఇటీవల కాలంలో ఒక పాట రాశాడు ఒక వ్యక్తి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అనేటట్టుగా ఒక పాట రాశాడు కదా. ఒక సేవకుడిగా మాట్లాడవలసిన మాటలేనా ఇవి? సహోదరులారా మీరు విన్నారు కదా, చూసారు కదా వీడియో. ఆ వీడియోలో ఆ గుండుని, ఆ బొచ్చు ఏంటి అసలు ఆ పదజాలం అసలు ఎంతవరకు కరెక్ట్ అసల? అంటే ఈ గుండెని గురించి ఈ కిరణ్ పాల్ గారు ఎప్పుడైతే అతను హైలైట్ చేస్తాడో, అతని గురించి చెప్తాడో, ఇప్పుడు ఆ పాట రాసిన వ్యక్తిని ఎలాగైతే పిలిపించాడో, అలాగే కిరణ్ పాల్ గారిని కూడా ఈ రాజప్రకాష్ పాల్ పిలిపించి హైలైట్ చేస్తారని చెప్పేసి ఈ జాన్ పాల్ గారు ఊహించుకుంటున్నారు. కిరణ్ పాల్ గారు అందుకని జాన్ పా రాజప్రకాష్ పాల్ గారి గురించి అతన్ని వెనకేసుకొస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని ఎలా ఊహించుకుంటున్నారు మీరు? కిరణ్ పాల్ గారి గురించి జాన్ పాల్ గారికి తెలిసినట్టు లేదు. కిరణ్ పాల్ గారు కూడా ఒక మంచి అద్భుతమైన పెద్ద సేవకుడే. మీరేమో అతను ఒక పేరు పొందడం కోసం ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడని చెప్పేసి మీరు మరలా ఇలా చెప్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత అసలు ఈ జాన్ పాల్ గారి యొక్క పదజాలం ఏ విధంగా ఉందో, మిగిలిన సేవకుల యొక్క పదజాలం ఏ విధంగా ఉందో ఒకసారి మీరు కంపేర్ చేసి చూసుకోండి సహోదరులారా. అంటే జాన్ పాల్ గారు మంచిగా వాక్యం చెప్తారు, మంచి సబ్జెక్ట్ మాట్లాడతారు, డిబేట్స్‌లో బాగా చెప్తారు. ఓకే, దాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఐ అగ్రీ. బట్ కానీ మనం ఏంటనంటే అతని యొక్క పదజాలం బైబిల్ మనకి ఏం తెలియజేస్తుంది? మన ఇతరులను మనం ప్రేమగా మనం మాట్లాడాలి. ఇతరులను మనం ప్రేమించే విధంగా మనం ఉండాలి. కానీ జాన్ పాల్ గారు ఇతరులని అసలు ఎలా ప్రేమించగలరు? తనలో తగ్గింపు తత్వమే అసలు కనబడట్లేదు. వాక్యం ఉంటే సరిపోదు సహోదరులారా. అలాగే తగ్గింపు తత్వం కూడా ఉండాలి. తగ్గించుకొని సేవ చేసే తత్వం లేకపోతే సేవ చేయలేరు అసలు జాన్ పాల్ గారు. ఎప్పుడైతే తగ్గించుకుని ప్రేమగా మాట్లాడి, అంటే వాక్యం విషయంలో హెచ్చరించినా తప్పులేదు గానీ, మాట్లాడే పదజాలం విషయంలో మాత్రం ప్రేమగా లేకపోతే గనక దేవుడికి లెక్క అప్పగించాలి జాన్ పాల్ గారు.